ఎందుకంటే తండ్రితో మన సహవాసం కొనసాగుతూ ఉంది. తండ్రితో మన సహవాసం కట్ అవ్వలేదు. తండ్రితో మన సహవాసం కట్ అయితే భయం మనలోనికి చేరుతుంది. అప్పుడు మీరు ప్రతిదానికి భయపడతారు. కూర్చుంటే భయపడతారు, నిలబడితే భయపడతారు, ఎక్కడికైనా వెళితే భయపడతారు, ఎవరైనా మనతో లేకపోతే భయపడతారు, ఎవరైనా మనతో మాట్లాడడం మానేస్తే భయపడతారు, ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడతారు. చూసారా? దానివల్ల ఏదో తెలియని భయం. పలానా ఆమె నాతో మాట్లాడట్లేదు, పలానా ఆయన నాతో మాట్లాడట్లేదు, నా స్నేహితుడు నాతో మాట్లాడట్లేదు, నా బంధువు నాతో మాట్లాడట్లేదు, ఈ మధ్య నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మనం వారి మీద ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు. వారి మీదే ఆధారపడటం. చూసారా? అప్పుడు వారు ఏదైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు మీరు కృంగిపోవడం, భయపడిపోవటం, లేదా జీవితంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యం చెడిపోతుంది, భయం లోపలికి వచ్చేస్తుంది. అదే మీరు ఉదయమే పరలోకపు తండ్రితో మాట్లాడడం మొదలు పెడితే, ఆ తండ్రితో ఉదయమే మీరు మీ విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే, ఆ తండ్రితో మీకు సంబంధించిన విషయాలన్నీ పంచుకుంటూ ఉంటే అవకాశం ఎక్కడిది మీలోకి పిరికితనం రావటానికి? అవకాశం ఎక్కడుంది మీలోనికి భయం చేరడానికి? లేదు కదా. ఎందుకంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను కనుక ఆయన ఒక్కరు నాకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా నేను ఎదుర్కోగలను, దేన్నైనా నేను జయించగలను. ఏ దారి గుండా అయినా నన్ను అయినా నడిపించగలరు, ఏ మార్గం గుండా అయినా నన్ను తీసుకుని వెళ్ళగలరు, నన్ను విడిచిపెట్టరు, నాతోనే ఉంటారు. ఒక మంచి భరోసా మన మనసుకు ఉంటుంది ప్రియులారా.